మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి. మరి దేవుడు మనకు తలంపులు పుట్టక మునుపే దేవుడు ఎరిగినవాడు. అంటే అంతటి శక్తి కలిగిన వాడంట. ఇన్ని లక్షల మిలియన్ల ఇన్ని తలంపులు ఎలా ఎరుగుతావు దేవా అని చెప్పేసేసి మనం అడగటానికి అసలు ఆయన ఆ అద్భుతమైన ఆయన యొక్క ఆ జ్ఞానము, ఆయన ఈ సృష్టిని నడుపుతున్న తీరును, ఈ తలంపులను కూడా ఎరిగిన వాడా మన దేవుడు అని అంటే, ఇప్పుడు నాకు నా మనసులో ఏముంది, నేనేం చెప్పిపోతున్నాను అనేది మీకేమైనా తెలుసా అండి? తెలియదు కదా. అట్లాగనే మీ యందు ఏది అంటే, నాకు ఎదురుగా అది మన కుటుంబ సభ్యులు అవనియండి, మన సొంతగా మనకు పుట్టిన బిడ్డల కడుపులో నుంచి వచ్చిన బిడ్డల తలంపులైన మనం గ్రహించగలమండి. ఏం ఆలోచిస్తున్నావురా, ఏంటి అలా కూర్చొని ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటాం. అట్లాగనే మరి ఉదయమున మనము లేచిన దగ్గర నుంచి ఒక పని చేద్దామని అనేదానికి ఒక తలంపు కావాలి. ఏదైనా మరి ఒక పరీక్ష రాయాలనంటే నేను బాగా చదవాలి అనే తలంపు ఉండాలి. అట్లాగని ఈ పరీక్ష వల్ల నాకేమొస్తుంది అనేదానికి ఒక తలంపు ఉండాలి. దాని తర్వాత మరి ఏ ఉద్యోగానికి ఇది పనికి వస్తుంది అనేదానికి అది మళ్ళీ లింకు. ఇలా అన్ని తలంపులు ఒకదానికొకటి లింకుగా మనము మన జీవితాన్ని నిర్దేశించుకుంటూ ఉంటాం. అవునండి. మరి అట్లాగనే దేవుడు ఆయన మనుష్యులకైనా ఈ తలంపులు అనుకుంటూ ఉంటే, మరి జంతువులు కూడా ఉన్నాయి కదండి. అంటే అవి కూడా ఎంత ఆలోచనలతోటి అంటే మరి అవి కూడా మరి నివసిస్తూ ఉన్నాయి మనతో పాటు. మరి ఆకాశ పక్షులు ఉన్నాయి, మరి భూమి మీద జంతువులు ఉన్నాయి, మరి అట్లాగనే నీళ్ళల్లో నివసించే ఉన్నాయి, భూమి క్రింద పాకు మరి పురుగులు కానీ చీమలు ఇవన్నీ చూడండి. అంటే తలంపు అనేది దేవుడు సృష్టించారు. ఆ తలంపు అనేది ఎవరు చెప్పండి? ఫస్ట్ దేవుడి యందు ఆది యందు వాక్యం ఉండెను. అది ఒక తలంపే కదండి. ఆ తలంపు అనేది చూడండి, మరి క్రీస్తు నామం అనేది ఉద్భవించింది. దాని యందు సమస్తము ఏర్పరచబడెను. ఆయనకు వచ్చిన ఆ ఒక్క తలంపులో చూడండి, ఈ మొత్తము సర్వ సృష్టి కలిగెను. అది కలిగాను అని అంటే పోనీ ఒక్కసారి కలిగి అలా ఊరుకుందా అంటే కాదు. కలిగాను అని అంటే అందులో గేను అంటే అది ముగిసే వరకు కూడా కలుగుతానే ఉంటుందంట. ఆయన తలంపులు అద్భుతములు. మరి ఆయన మన తలంపులను ఎరిగిన వాడు. మరి దేవుడు మన తలంపులను ఎరిగారు కదా అని చెప్పేసేసి, సరే మనకైతే మరి దేవుడిని ఎరిగిన వారికి తెలుస్తుంది. మిగతా వాళ్ళందరికీ మరి తలంపులు లేవా? మరి మిగతా వారందరికీ ఆ తలంపులు దేవుడు ఇవ్వరా? లేకపోతే ఆ తలంపులను బట్టి వారు నడవరా? అనుకోవటానికి కూడా లేదు కదండి. అందరం కూడా ఆ ఒక్క ఆలోచన అయిన క్రీస్తునందు సృష్టి కలుగును గాక అని దేవుడు అనుకున్నప్పుడు, నిర్దేశించినప్పుడు, ఆయన యందు పుట్టిన ఆ క్రీస్తు అనే ఆ ఒక్క తలంపులో నుంచి వచ్చిన ఆలోచనలే ఇన్ని ఇన్ని అంటానికి చెప్పలేనండి. ఎందుకంటే నక్షత్రాలకు మించి ఉన్నాము, సముద్రము దగ్గర ఇసుకకు మించి ఉన్నాము. మరి మనందరి ఆలోచనలను దేవుడు మరి ఎరిగినవాడు అని అంటే, ఆయన యొక్క సింహాసనము ఎంత అద్భుతమైందండి. దాని యందు ఆయన కూర్చొని మన తలంపులన్నిటిని కూడా ఎరిగి వాటిని మరి అద్భుతంగా వాటన్నిటికీ కూడా ఒక నిర్దేశాన్ని ఇస్తూ నడిపిస్తున్నారే. ఎంతటి మరి భాగ్యము మనకు అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎరిగి ఉన్నవారము అని అనేది. ఎందుకు దేవుడు ఎరిగి ఉండటం ఏంటి అని అనుకుంటే, మరి చూడండి, అందరం కూడా ఒక్క తలంపులో పుట్టిన వారమే. అవునా? మనము పక్కకి నడిచి వెళ్ళిపోయినా, ఆ త్రోవలో నడవకుండా వెళ్ళిపోయినా, త్రోవలో నడిచి వెళుతూ ఉన్న అందరం ఆయన యందు పుట్టిన తలంపులే. అంటే ఆ తలంపుల్లో పుట్టిన వారమే కదా. మరి అట్లాగనే మరి మన గర్భంలో మన బిడ్డ ఉంటే మనము ఆ బిడ్డ కదలికలను బట్టి మనము ఏదైనా కదులుతుంది అని అనుకుంటాము. కానీ ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనకేమన్నా ఎరుగునండి? లేదు. మనం అసలు తెలియదు కదా. అది అసంభవం.
మరి దేవుని కన్నులకైతే మరి సమస్తము కూడా మరి గ్రహింపుగా ఉన్నాయి. మరి ఆ సత్యము తెలిసిన తర్వాత మనకు ఒక భయము, ఒక గుబులు లాంటిది వచ్చేస్తుంది. ఎందుకంటే మనలో ఇప్పుడు ఏదన్నా ఆయన ఎరిగిన తర్వాత ఒక చెడు తలంపుతోటి అంటే తెలియని వారంటే దేవుడు తెలియకుండా ఏ తలంపు వచ్చినా అంటే చేయగలంలే అనో, చేద్దాంలే అనో, లేకపోతే దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ దేవుడు యందు భయముతోటి ఏదన్నా ఒక చెడు కానీ ఏదన్నా మన మనస్సులో ఉంటే కూడా ఆయన ఎరుగును, మన తలంపు ఆయన ఎరుగును కాబట్టి అమ్మో అని ఎంత మరి భయపడుతూ ఉంటామండి. ఎందుకంటే ఆ భయం అనేది మరలా యెహోవా యందలి భయము మనకు మరి అది మనకు జ్ఞానం అంటండి, అవునా కదా. మరి మన యందు ఈ ప్రతి తలంపును కూడా ఇలా మరి మనము అంటే అది మనకు ఎలా అది మనకు దోహదము అవుతుంది అని అనుకోవటానికి అది మన దినమును నిర్దేశిస్తుంది, అది మన నడకను నిర్దేశిస్తుంది, అది మన యొక్క బ్రతుకును నిర్దేశిస్తుంది, అది మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. ఎంతటి శక్తి కలిగింది ఒక్క తలంపు అనేది, అవునా. మరి ఎంతో నిరాశతోటి ఉన్న ఒక బిడ్డ దగ్గరికి మనం వెళ్ళి కనుక మరి ఏంటి ఇలా ఉన్నావేంటి చెప్పు, ఇదిగో ఇలా జీవితాన్ని మరి ఇదిగో ఈ పని చెయ్యి, ఇదిగో నీకు ఇదిగో ఈ విషయంలో నీకు ఇదిగో నేను ఒక ఆలోచన ఇస్తున్నాను చెయ్యి అని అంటే అందులో ఆ ఒక్క తలంపు మనం ఇచ్చిన దాన్ని ఆ బిడ్డ తీసుకుంటే దాంట్లో ఎంత శక్తి అండి, ఎంత మార్పు అండి, అవునా. ఎవరైనా ఒక ఆత్మహత్య ప్రేరేపణ లేకపోతే ఇంకొక బాధ ఇంకొక విధముగా ఉన్న వారికి కూడా మనము వారిలో ఉన్న ఆ తలంపును మార్చగలమా మన ప్రేమతోటి, మన యొక్క ఏదన్నా దేవుడిచ్చిన ఆ జ్ఞానం అనే మంచితనము కానీ ఇతరులకు సహాయపడదామన్న ఆ జ్ఞానములో ఆ ఒక్క తలంపులో అవతలి వారి బ్రతుకును మనము కూడా నిర్దేశించటానికి దేవుడు మనల్ని కూడా ఎంచుకున్నారంటే అది ఎంతటి ఉత్తమమైన జన్మ అండి, అవునా. మరి ఉదయంనే ఒక తలంపు వచ్చి నేను ఇదిగో ఈరోజు మరి ఇదిగో ఈ పని చేస్తాను అని అనుకుంటే మరి ఇంకొకళ్ళ ప్రభావితం కూడా చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళు గబాలను ఏదన్నా వచ్చేసేసి ఏదన్నా మనల్ని అనకూడని మాటో లేకపోతే ఏదో ఒకటి మనల్ని విసిగించే మాటో లేకపోతే ఆగ్రహంతోటో లేకపోతే వారి యందున్న ఒక ఆవేశం కానీ ఏదన్నా మన ఆలోచనను కూడా ఎలా త్రిప్పివేస్తుందంటే ఆ దినమునే అది నిర్దేశిస్తుంది, ఆ రోజునంతా కూడా అది బాధ పెడుతూ ఉంటుంది. ఒక ఒక మనిషికి ఆ తలంపు అనేది ఎంతటి మరి దాని ప్రభావితం ఉంటుంది. అలాగనే ఇతరుల తలంపులతోటి కూడా మనకు ప్రభావితం ఉంటూ ఉంటుంది, అవునా. అంటే ఈ తలంపులు అనేవి మనల్ని అలా మరి ప్రభావితం చేసుకొనొచ్చు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్త జనములు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా మనము ఒక అంటే క్రీస్తునందు మనం పుట్టాము. ఆ తలంపులన్నీ కూడా మరి అవి ప్రభావితం అయ్యి ఆయన విధముగా దినమునకు నడుచుకుంటున్నాయా అనేది మనము ఆలోచించాలంటే అవి ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే ఇన్ని ఆలోచనలు ఎలా కదులుతున్నాయంటే అంతా కూడా సమస్తము సమకూడి జరుగుతున్నాయని మరలా ఇంకొక అది వాక్యం ఉన్నది. అంటే ఏవైనా పెట్టుబడి పెట్టిన దుష్టత్వం, దుర్మార్గం లేకపోతే మంచితనం లేకపోతే ఇంకేదో బద్ధకం లేకపోతే నిరాశ, నిస్పృహ, ఒక చావు కానీ ఒక పుట్టుక కానీ ఒక రోగం కానీ ఒక ఆత్మహత్య కానీ ఒక ఇంకేదన్నా కానీ అన్నిటినీ కూడా మరలా చూడండి అన్నీ సమకూడే జరుగుతున్నాయి అని అంటూ ఉంటే దేవుడి ఆయన యొక్క ఈ తలంపులను పరిపాలించటం అనేది ఎంత శక్తి కలిగిన వాడండి. కాబట్టి దేవుడికి మరి లోబడి ఉండాలి. ఎందుకంటే తెలిసిన వారికి ఇంకా ప్రత్యేకమైన పిలుపు ఉంటుంది. ఆ పిలుపులో మరి మనల్ని మరి నిర్దేశకంగా మన యొక్క ప్రతి తలంపును కూడా మనం అప్పగించుకున్నప్పుడు దేవుడి నడిపింపులో అవి ఫలవంతమయ్యి అని అంటే ఆయనకు మహిమగా ఆ ప్రదేశాల్లో ఆయన పిలుచుకున్న మనకు అవి మరి ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి, అవునా అండి. మరి యెషయా గ్రంథము 55లో మరి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని చెబుతున్నారు. ఎందుకంటే మనం మనుషులము మరి ఈ లోకంలో ఎప్పుడైతే ఆ యొక్క ఏదోను తోటలో నుంచి బయటికి నెట్టివేసే స్వార్థపు అనే ఒక ఆలోచన
ఆ, ఆ కుయుక్తి అనే ఆలోచన ఎప్పుడైతే మనలో మన తలంపును మార్చిందో, మరి మంచి చెడు, ఆ వృక్షపు పండు తినొద్దు అని అంటే కుయుక్తికి వచ్చి ఆ తలంపును జడగొట్టింది కదండి. ఎప్పుడు మేము తినకూడదు అని అనుకున్న ఆలోచనను ఈ కుయుక్తి అనేది వచ్చి ఈ తలంపుని చెడగొట్టింది, అవునా? కాబట్టి ఇప్పుడు దేవుడి తలంపు లో ఉన్న ఆ ఏదోని తోటలోంచి బయటికి వచ్చేసిన వాళ్ళం ఇప్పుడు మన తలంపులన్నీ కూడా మిక్స్డ్, అంటే ఎంత కన్ఫ్యూజ్ చేసేసారండి దేవుడు. అంటే ఏంటంటే ఇందులో మీరు వెతకండి, 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 జీవాన్ని వెతకండి, మీ గమ్యమును వెతకండి, మీ యొక్క మరి మార్గమును వెతుక్కండి. అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం పెట్టే తలంపులన్నీ కూడా గజిబిజి గందరగోళముగా, అంటే ఏంటంటే నిర్దేశంగా ఒకరము, నిర్దేశం లేనిగా అని కొంతమంది, లేకపోతే ఒక ప్రేరేపణతోటి ఉన్నవి కొన్ని, ఒక ఆవేశంతో ఉన్నవి కొన్ని, ఒక దుర్మార్గపు ఆలోచనతో ఉన్నవి, కుటిలత్వంతో ఉన్నవి కొన్ని, రాజకీయపు యుక్తితోటి కొన్ని, ఇంకొక ధనాశతోటి కొన్ని, ఇంకొక మరి మదము, కాము, మత్సరాలు, అన్నిటికీ తలంపు అనేదే కదండి ఆద్యము, అవునా? మరి వీటన్నిటిని కూడా మరి దేవుడు ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే ఏంటంటే ఈ ఈ తలంపులు ఇవి నా తలంపులు కావు, మరి మీ త్రోవలు మీరు నడుస్తున్నారు అవి నావి కావు. ఎందుకంటే నా తలంపులు ఆకాశం భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో అంతటి ఎత్తువి, ఉన్నతమైనవి. మరి మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని అలా అంటూ ఉంటే మరలా కూడా మనము ఎన్నిసార్లు కూడా ఏంటంటే ఇంతవరకు ఏదన్నా ఆయనను అనుసరిస్తూ ఇదేమన్నా మంచిగానే చేస్తున్నామని అనుకుంటూ ఉంటే మరలా కూడా అందులో ఎంతవరకు చేశాను దేవా అని అడిగితే అది ఎంతవరకు అనేది ఆయన తృప్తిపరిచిందో తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన మన మనుష్యుల జ్ఞానము అనేది చాలా తక్కువ. ఆయన తలంపులు, ఆయన ఉన్నతమైన ఆలోచనలు అవి, ఆయన మార్గములు అవి ఎంతో ఎత్తువైనవి. మనమంతా కూడా ప్రయత్నం చేయటమే, అవునా? కాబట్టి మరి ఈ ప్రయత్నంలో మనం మరి ఆయన తలంపులను మరి అడగటానికి ఉదయం నుంచి కూడా మనం ప్రయాసపడుతూ ఉంటాము. మరి అట్లాగనే మరి ఏంటంటే దేవా నీ తలంపుల్లో నేను జీవించాలి, నీ తలంపుల్లో నాయన నా జీవితాన్ని కట్టుకోవాలి, నీ తలంపుల్లో దేవా నాయన నేను పని చేయాలి, నీ తలంపుల్లో నీ మార్గముల్లో దేవా నాయన ఉన్నతముగా మరి నన్ను తీర్చిదిద్దు దేవా అని చెప్పి మనం అడుగుతూ ఉంటే మనం సమర్పించుకున్న ఆ విధిని బట్టి, అంటే అది ఎంత సమర్పణగా ఉంది అనేది దేవుడు నిర్దేశించుకొని మన తలంపులను నిర్దేశిస్తారు. కొన్నిసార్లు నోటితోటి అంటూ ఉంటాం, హృదయంతో చేయం, అవునా? అట్లాంటప్పుడు దేవుడు మరలా ఆ తలంపులను చెదరగొట్టి వేస్తూ ఉంటారు, అవునా? కాబట్టి మరి ఎప్పుడు కూడా ఆయనకు సమర్పణీయముగా ఉండి మరి ఆయన మార్గములనే అవి అంతుపట్టని ఆకాశము కంటే ఎత్తైన మార్గములను మరి నిర్దేశించి ఆ తలంపులను మనము మరి అనుసరించటానికి దేవుడి యందు మరి భయభక్తులు ఒకటి అవసరం. అట్లాగనే దేవుడి యందు మిక్కిలి ప్రేమ అవసరం. అలాగనే మరి మనల్ని కూడా మనము మరి సక్రమంగా నా వ్యక్తిత్వాన్ని దిద్దయ్యా, నా యొక్క మరి ఆలోచనలను దిద్దయ్యా అని అంటున్నామంటే అవి ఆయన తలంపులో మరి ఆయనకు అప్పచెప్పి మరి వాటిని బట్టి నడుచుకుంటామయ్యా. నీవు చెప్పే మార్గము, నా తలంపు ఒకటి చెబుతూ ఉంది కానీ నీ తలంపును బట్టి నన్ను వెళ్ళటానికి కూడా అనువైన మనస్సునివ్వయ్యా అని చెప్పేసి అడగాలండి. అట్లాగనే మరి వీటన్నిటికీ కూడా అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి అనేది మనకు తెలిసినా కూడా ఇంకా కూడా దేవుడికి ప్రియంగా ఉండటానికి మరి ఏమిటి అని అంటే మరి దేవుణ్ణి ప్రభువైన ప్రభువుని మరి మన ప్రభువైన దేవుణ్ణి మనము ప్రేమించటం, అలాగనే మరి ఒకరిని ఒకరము కూడా ప్రేమించుకుంటూ ఉంటే మనము కూడా ఇతరుల తలంపులను, అంటే ఏవైతే సమర్పణీయం లేవో వాటిని కూడా మరి మనము ప్రభువుకి సమర్పించుకొని వాటిల్లో మనము కాకుండా ఇతరులను కూడా అందులోనికి మనము ఆ మార్గంలోనికి మనము తీసుకొని వెళ్ళొచ్చు అనే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు మరి దేవా మరి నీకే వందనాలు అని తెలుపుకొనొచ్చు. మరి మన తలంపులన్నిటిని కూడా మరి
ఆయన తెలిసిన వారు మరి వాటిని మరి ఒక గమ్యమునకు ఆయన మార్గంలోనికి మార్చటానికి మనకెప్పుడు కూడా మరి ఆయన తోడై ఉండి మనల్ని నడిపించటానికి సహాయం చేయాలని కోరుకుందాము. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నోసార్లు ఇంకొకళ్ళ తలంపుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాము. ఈ లింక్ ఇక్కడ మన తలంపు దేవుడి తలంపు మనది అని అనుకుంటూ ఉంటే ఇంకొకటి గబాలను వచ్చేసేసి అది లింకుగా తగులుతూ ఉంటుంది. దానివల్ల విడిపించుకోవటం అనేది తెలియక తబ్బిబ్బైపోతూ ఉంటాము. కాబట్టి ఆ తలంపును కూడా మనం మనతో సమం చేసుకోవాలని అంటే మరి అది ప్రేమతో మాత్రమేనండి. ఇంక దేంట్లో కూడా మనం పెట్టినా కూడా అది మనల్ని మన తలంపుని అంటే దేవుడిచ్చిన తలంపును కూడా అది కుదిర్పి వేస్తూ ఉంటుంది మనలో ప్రేమ లేకపోతే. కాబట్టి ఎప్పుడు కూడా ప్రేమను కలిగి ఉందామండి. ఆ ప్రేమ లయపరుస్తుంది. అది మరి బంధముగా మనల్ని దేవుడి యందు దృఢపరుస్తుంది. తలంపులను అన్నిటిని కూడా ఆయన ప్రేమలో మనము పెట్టినప్పుడు అది మనకు ప్రేమపూర్వకమైన ఫలముగా మనకు మరి మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రేమనే తీసుకొని మరి ఆయుధముగా ముందుకు వెళదాము. మరి దేవుడికి ప్రీతిగా మరి ప్రతి తలంపును కూడా ప్రేమలో పెట్టినప్పుడు అది ఆయనకి ఎంత ప్రేమగానో అంటే అర్పణగా ఉంటుందంట. కాబట్టి దేవుడు మన తలంపులను నిత్యము జీవించాలంటే మనం ప్రేమ కలిగి ఉండటమే. కాబట్టి మరి దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అలాగనే మీ యొక్క ప్రతి ఒక్క తలంపును కూడా మరి దేవుడు మరి ఆశీర్వదించాలని ప్రేమతో కోరుకొంచు. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు సెలవు తీసుకొంచు. మీ రచిత.